అందరికీ నమస్కారం అండి. మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా యాత్రికులకు షణ్ముత టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. షణ్ముత టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఈ నూతన సంవత్సరంలో మరొక ఆధ్యాత్మిక యాత్రతో అయితే మీ ముందుకు విచ్చేశారండి. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి స్పెషల్ బస్సు యాత్రనైతే షణ్ముత టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఫిబ్రవరి 14, 15, 16 3 రోజుల పాటు అయితే నిర్వహించనున్నారండి. ఈ మహాశివరాత్రి స్పెషల్ బస్సు యాత్రలో యాత్రికులకు దర్శింపజేయబడే పుణ్యక్షేత్రాలు, పంచభూత శివాలయాలు. ఇందులో ముందుగా జంబుకేశ్వరం. ఇక్కడున్న మహాశివలింగం కింద నుంచి నీరు ఎప్పుడైతే ఉద్భవిస్తూ ఉంటుంది, అందుకే ఇక్కడున్న మహాశివలింగాన్ని పంచభూతాలు ఒకటైన జలలింగంగా అయితే మనం పూజిస్తున్నాము. రెండవది అరుణాచలం, దీన్ని తిరువన్నమలై అని కూడా అంటాము. ఇక్కడున్న మహాశివలింగాన్ని అగ్నిలింగంగా అయితే మనం పూజిస్తున్నాము. మూడవది ఏకాంబరేశ్వరం. ఏకాంబరేశ్వరంలో ఉన్న మహాశివలింగాన్ని పృథ్వీలింగంగా అయితే పూజిస్తూ ఉన్నాము. ఇక్కడ మహాశివలింగాన్ని పార్వతీదేవి మట్టితో తయారు చేసి అయితే ప్రతిష్ఠించారు. నాలుగవది చిదంబరం. ఇక్కడున్న మహాశివలింగాన్ని పంచభూతాలు ఒకటైన ఆకాశలింగంగా అయితే మనం పూజిస్తూ ఉన్నాము. ఇక్కడున్న మహాశివుణ్ణి నటరాజస్వామిగా మనము పూజిస్తూ ఉన్నామండి. ఐదవది శ్రీకాళహస్తిలో ఉన్న వాయులింగం. గర్భగుడిలో ఎటువంటి గాలి లేనప్పటికీ గర్భగుడిలోని దీపాలు ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటాయి. అందుకే ఇక్కడున్న మహాశివలింగాన్ని వాయులింగంగా అయితే మనం పూజిస్తున్నాము. ఈ యాత్రకు రాదలిచిన వారు కింది నెంబర్లకు సంప్రదించి మీ యొక్క సీట్ని బుకింగ్ చేసుకోగలరు. సీటర్ బస్సుని కేవలం 2,999 రూపాయలకు మాత్రమే యాత్రికులకు అందిస్తున్నామండి. జనవరి 31వ తేదీలో బుకింగ్ చేసుకున్న వాళ్ళకి సీటర్ బస్సు పైన 5% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్లీపర్ బస్సుని కేవలం 3,999 రూపాయలకు మాత్రమే యాత్రికులకు అందిస్తున్నామండి. స్లీపర్ బస్సుని జనవరి 31వ తేదీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి 10% వరకు అయితే డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాలేజీ విద్యార్థులకి స్పెషల్ డిస్కౌంట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ యాత్రలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి యాత్రికులకు స్నాక్స్ అయితే అందించడం జరుగుతుందండి. మా బస్సు కడప నుంచి బయలుదేరి కడప, బాక్రాపేట, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, పుల్లంపేట, చిట్వేలు, రేణిగుంట, రైల్వే కోడూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, చిత్తూరు మీదుగా అయితే మా ఈ యాత్ర పంచభూత శివాలయాలకు మొదలవుతుందండి. కావున ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న యాత్రికులు ఈ మహాశివరాత్రి పర్వదినాన ఈ పంచభూత శివాలయాలు దర్శించి ఆ మహాశివుని కృపకు పాత్రలు కాగలని